ఓహో అంటే 9 వరకు రాబోతున్నామన్నానే మరి అప్పుడు వచ్చావే మరి ఎక్కడెక్కడ తీర్థాలు పెడతారు శ్రీశైలము భద్రాచలము వేలగట్టి తిరుమల బ్రహ్మగారు మనం చూసుకుని ఎలా వస్తున్నావు నాన్న స్వామి అవును ఈ పుణ్యక్షేత్రాలు గారు అవును మరి బ్రహ్మయ్య మఠం కూడా వచ్చినారు అవును దాని పక్కనే సిద్ధయ్య మఠం వచ్చినా కూడా మఠం సిద్ధయ్య మఠం చూసి రాకూడదా రాలే అవును స్వామి అవును నాయన బాబు అంటే స్వామి దగ్గర ఎలా మాట్లాడాలంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మదేవుతో సమానం శాపాలు కదా నాయన శపిస్తానంటున్నాను మళ్ళీ చేసిన కార్యక్రమం పావన పట్టణంలో శివుడు కొండముకు లేక కుమార్తె జన్మించింది శివుడి కొండము శివుడి కొండము శీలం కొండముక ఓహో అంటే ఈ కొండము వారు ఏకైక కుమార్తె కలిగితే కుమార్తె నామకరణం చేయడానికి నా దగ్గర పిలిచావా ఎక్కడ కొండము వారు అయ్యా బ్రాహ్మణోత్తమ నమో నమః స్వామి ఏం తక్కువ చేశారా ఏం స్వామి ఏం నాయనా తట్ట కింద దిగినారా మీ కొండము వారు నమస్కారం చేశారు కదా మీ ప్రతి నమస్కారం చేయాలి కదా అయ్యా నమస్కారం చేయదు స్వామి ప్రతి నమస్కారం అవసరం నమస్కారం చేస్తే సాక్షాత్ నమస్కారం అమ్మా నువ్వు ఒక చేతిలో పెట్టావు మాకు ఒక చేతిలో పెట్టాలి మాట్లాడు పెట్టి 2 చేతులు పెడతాం స్వామి ఏంటి బిడ్డ 2 చేతుల నమస్కారం నాయనా అటు చెప్పు మా కొండగారు ఏమో కార్యక్రమం ఏమి అయ్యా అవును ఎన్నో నోములు వచ్చి అవును కదిరిదేవుడు వలన నా గర్భంలో ఒక ఆడపిల్ల జన్మించింది అవునా 6 మంది కుమార్తె మీరే పేరు పెట్టారు అవును కదా మరి నా కుమార్తె రమణ మరి నా కుమార్తె కూడా అవునా పేరు పెట్టని మిమ్మల్ని పిలుస్తున్నాను స్వామి అమ్మ కొండమ్మగారు ఇంతకుముందు నీకు 6 మంది నీకు చేసి 6 మంది కుమారులు జన్మించారు స్వామి ఏం చేసాం అమ్మక కళ్యాణం చేసి 6 మంది కుమారులు జన్మించారు అట్లా చెప్పు చేసి పుట్టారంటే అడుగు నాయనా జన్మ చేశారా అయ్యా ఇప్పుడు మళ్ళీ ఒక కుమార్తె కూడా నా చేస్తాను చేయించుకోవాలని మళ్ళీ నా దగ్గరికి వచ్చింది చూడు ఏం స్వామి స్వాముల వారి నోటి వాక్యంటే ఓ ఏదైనా ఫలిస్తారు అవును మరి అటువంటి ఔషధం మాటొద్దు ఏమంటానమ్మా నామకరణం చేయడానికి వల్ల నా దగ్గరికి వచ్చిందంటున్నాను అంటే నీకు కళ్యాణం చేసింది నేనే కదమ్మా నీకు కళ్యాణం చేస్తే ఇంతకు ముందు 6 మంది కుమారులు జన్మించారు అట్లా చేసిన కళ్యాణం చేసింటేనా 6 మంది కుమారులు కూడా నేనే కళ్యాణం చేసిన వారి పేర్లు కూడా నేనే పెట్టినాను చెప్పాలి నేను చేస్తే పుట్టారు కదా నేనే కదా పెట్టింది అంటే కళ్యాణం చేసేటి 6 మంది జన్మించారు కదా అంటున్నాను స్వామి అయితే నీ కుమార్తె ఎన్ని గంటలకు జన్మించింది అంటే తెల్లవారుజామున అంటే మీ ఇంటి పేరమ్మా శీలం వారు ఏ వారం జన్మించింది శనివారం శనివారం స్వామి కాదు ఆదినారాయణ స్వామి ఏయ్,
స్వామి అమ్మకున్నమ్మగారు మీ నోటి మీదుగా పేరు పెట్టినా కానీ అవునా చాలా సంతోషం స్వామి అమ్మకున్నమ్మగారు ఏమి స్వామి ఈ కుమార్తె శనివారం జన్మించింది. అవును స్వామి ఏమిరా చూస్తున్నావు? నా వాము నాకు వినపడుతుంటే ఏమనుకుంటున్నావు అది? ఏం సమయ ల్యాప్టాప్ నాది. ల్యాప్టాప్ అప్పుడు పంచాంగాలు పుస్తకాలు రాసేటి గీసేటి పెట్టేటి తీసేటి ఉండే. ఇప్పుడు అలాంటివి లేవు. కొట్టడం పెట్టడం చేయడమే. కొట్టడం పెట్టడం చేయడమే ల్యాప్టాప్ నైనా ల్యాప్టాప్ ఓ. కొట్టడం పెట్టడం చేయడమే నేను నీకు అలా అర్థమవుతుంది. రాముడు అంటే మాకు తెలుసు పంచాంగాలు అంటుండే. తిరుగుతున్నాయా? గారు నట నామచరమని అవును స్వామి భుజాలు భూచక్రము బొడ్డుని చింతామణి స్వామి చింతామణి లేదా బెంగళూరు దిగింది తిరుగుడు దగ్గర ఉండే చింతామణి కదా అది ఒక రేఖ. ఓ రేఖ ఓ అరిచేతులు వైకుంఠము అవును స్వామి అరికాల తామృతులు కలిగింది కాబట్టి అవును శివోని జన్మించింది కాబట్టి శ్రీ అక్షరం కలిసింది కాబట్టి ఏం కట్టుకుంటున్నావు? స్వామి నువ్వు కొట్టడం అది తక్కువ వస్తాను చూడు అయినా నువ్వు కొట్ట మనం ఇంటికి లోపల పోతున్నా మా పెద్దలు అంటారు, ఆయన పక్కన లోపల పోతుంది ఓ అమ్మగారు ఈ కుమార్తెకి శ్రీ 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 అక్షరం ఫలించింది కాబట్టి శ్రీ శాసనం చిన్నమ్మని నామకరణం చేయబోతున్నానమ్మా. ఏమిటయ్యా స్త్రీ అనే అక్షరం కలిసింది కాబట్టి శీలమూడు జన్మించింది కాబట్టి అవునమ్మా స్త్రీ అనే అక్షరంతో శీలమ చిన్నమ్మని ఇక్కడ నామకరణం చేస్తున్నారు అవునమ్మా చాలా సంతోషం స్వామి మహాభాగ్యమమ్మా. రాలి ఓ స్వామి పేరు పెట్టినవే బానే ఉంది పాట చిక్కుకు దగ్గర పాడవా ఏ మూర్ఖుడా, పిట్టేది పారేది సాధ్యమే. ఓ పాప ఓ, మాకు పుట్టాడు ఒక కొడుకు కొన్ని రోజులు పెట్టించుకున్నాము 9 నెలలు అయితే అక్కడ వచ్చేది వాడు ఎప్పుడు అది ఎవరు పెట్టాడు? మాధవరం పోగొట్ట స్వామి ఎవరు పెట్టరు ఆ సాగర్ పెట్టాడు అమ్మగారు కానీ ఇది చక్కగా నామకరణం చేశాం కాబట్టి మాకు కొన్ని మొత్తం ఇచ్చేస్తే అలాగే వెళ్ళిస్తామమ్మా. రాలి ఏమ్మా? స్వాముల వారు నా వీడికి నామకరణం చేస్తారు కాబట్టి ప్రేమలు అంటే ప్రేమ దేవుడు సమానం వారికి ఎటువంటి తక్కువ లేకుండా ఆవుని ఎండే గాని గుమ్మడికాయ పరిస్థితి వాళ్ళకు మొత్తం అన్ని పెట్టి పంపించారు మొత్తం పెట్టచ్చమ్మా కానీ రాస్తున్నానా? చెప్తామే 9 మూటల్లో జలగర మొత్తం వేయము. ఏడ మీ ఏమో మూడు పండించిపోయినాడు స్వామి ఎట్లో ఏమని మాట్లాడుతున్నావు నువ్వు? సాంగేంద్రేనా? ఎట్లు నీళ్ళు లేవు పండించేకి సాంగేంద్ర బాబు. సాంగేంటి ఓ, పోనీ 2 గుమ్మడి ఫోన్లు. గుమ్మడి ఫోన్లు ఓ, స్వామి ఏమి గుమ్మడి చెట్టు వేసాము ఇంకెనక సైజులే వాడలు లేవు కాబట్టి అంతే సైజు లేవు సైజ్ తక్కువ ఉన్నాయి. సైజు తక్కువ ఉన్నాయి అవునా? అవును. అంటే మసాలా తక్కువైనాయి కాబట్టి గుమ్మడి పూట సైజు రాలన్నమాట. సైజు రాలా. పోనీ అయ్యేది కానీ ఒక డజన్ అరటి పండ్లు. ఓ డజను. ఓ డజను లేవు స్వామి చెట్టు బాత్రూమ్ ఇట్లా కూర్చాం కూర్చుంటే ఆ చెట్టుకు ఒకటే గోడ అలాడుతుంది దానికి ఒకటే కాయ ఒకటే కాయ. తోలు పాసం కూడా కావాలా తోలు మనవి కావాలా నాయనా, అలాంటి అరటి పండ్లు కూడా ఉన్నాయా? మనవి ఏయ్, ఇన్ని పండ్లు చూసినా కానీ అలాంటి అరటి పండ్లు ఎప్పుడు చూడలేదే. పాలిసామనుకో ఇట్ట అడుగులే కావాలంటావు అవునా? పోనీ బ్రాహ్మణుడు అంటే ఆవు నెయ్యి ఆశ కాబట్టి ఆవు నెయ్యి కావాలి. మా ఎవ కొట్టుకుంది ఎవరు నెయ్యి అవుతామా? ఎవరు నెయ్యి కావాలండి? గోవు నెయ్యి. గోవి ఓ, సరే స్వామి ఇచ్చి పంపిస్తావురా? ఏమవుతుంది స్వామి చాలునా? ఆహా, అదిగో అల్లదిగో నీ కనివాటమో.
స్వామి గారి నా బిడ్డకు శ్రీరామతి రమణ యొక్క నామకరణం చేస్తున్నారు కదా, అవునమ్మా మరి నా బిడ్డ నిద్రపోవాలంటే ఒక పాట పాడాలి బాబు. ఒక పాట పాడతావా? అలాగే పాడండి. ఏమైనా పాట పాడుతున్నావు? నీళ్లు పోసిన బిడ్డ నిద్రపోవాలి, పాలు తాగిన బిడ్డ పౌలించాలి, ఏడ్చిన బిడ్డని ఎత్తుకోవాలి. ఏమన్నా తెలుసా? శిశురు వేచి పది వేచి వేతిగానికి వేచిన సప్పుని శిశువులు పశువులు పాములు ఆలకి చేసిన గీతం. అలాగే మరి నా బిడ్డ నిద్రపోవాలంటే ఒక పాట పాడతారు బాబు. చిన్నమ్మ గారు పుట్టిన కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా పావుగూడ జన్మించింది కాబట్టి చిన్నమ్మ గారికి అలనాడు పావుగూడ పట్టణంలో పుట్టినప్పుడు ఆ చిన్నమ్మ గారికి ఏ విధంగా జన్మించినారు, ఆ ఊరంతా కూడా పాడుబడులు పొగినది కాబట్టి మన ఊరిలో కూడా చిన్నమ్మ గారి పుట్టిన సందేశం చిన్నమ్మ గారికి పశువుకు వచ్చినా కానీ వస్త్రదానం చేసేవారు కానీ మరి తాములు చేసేవారు కానీ ఆ యొక్క మాయకాడు మధ్య సమయాల వేళ కాపాడ మనసారి కోరుకుంటూ చిన్నమ్మ గారి ఉయ్యాల పండబెట్టి లాలి పంట జోలు పంట పడుతున్నారు కాబట్టి చిన్నమ్మ గారికి అంత పశువుకు వచ్చినా కానీ మొత్తం పశువుకు మీరు చూస్తున్న జలపణంగులు కోరుకుంటూ మరి ఉయ్యాల పండబెట్టి లాలి పాటలు పడుతున్నామని. అమ్మా చిన్నమ్మ చేతి
వెళ్ళు బంగారు టూటల మళ్ళీ మరి అలాగే గుడి పట్టుకో బాబు. అలాగేనా స్వర్గీయ ఏమనేది మల్లమ్మ గారి యొక్క సందర్భం ఒకసారి తలపెట్టి తర్వాత కదిలిపోదామని. అమ్మా మల్లమ్మ గారు మమ్ముల విడనాడి పోతివా మల్లమ్మ మా కంటితో కంపెట్టి పోతివా నా తల్లి మమ్ముల విడనాడి పోతివా మాయమ్మ మాకందరికి దూరమైతివా మల్లమ్మ
కరుణరాగ బ్రహ్మదేవుడే మల్లమ్మ నిన్ను కోరి తీసాకెళ్ళినాడమ్మా ఆ బ్రహ్మ అన్నట్టు పెద్దలందరూ నమస్కరిస్తూ మరి కథలకు పోతున్నామని గోవింద నారాయణ వైకుంఠవాస గోవింద అయ్య రామ రామ ఓ రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ ఓ రామ 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 పాట పాటలే నేర్పిన నీరా చిన్నాడ వినకువ పాట పాటలే నేర్పిన నీరా చిన్నాడ వినకువ కలువ సంధ్యాలే నేర్పిన నీరా పరమాపతి వరత కలువ సంధ్యాలే నేర్పిన నీరా పరమాపతి వరత ఏడు ఎన్నావో పాయ వచ్చానే రమణీయ చిన్నమకు ఏడు ఎన్నావో పాయ వచ్చానే రమణీయ చిన్నమకు మరి ఎంతైనా ఏడేళ్ళు భయపడుతుంది కదా మన కొడుకున్నదేమో మరి ఇంకెవరై పడవచ్చును నాకు మాట్లాడవనా చిన్నమ్మ కదా ఆ మార్చినాడు బిడ్డ ఇలా రాత్రి
పడుకోడక మరి పాటలు పడుకోడక అవును కదా తల్లి ఈ పెద్దలను తోడుకొచ్చి అవునమ్మా అమ్మాయి కేకలేస్తున్నావి అవును కదా మరి నన్ను పిలిచిన కార్యక్రమం నాకు తెలుసు తల్లి అలాగే చెప్తారమ్మా అలాగేనమ్మా. ఓరి మరారి రమణుడవాడా, గోవిందా, ఇరువెన్నమమ్మ మహిళ దీర్ఘ సుమంత్రాల వైద్యులుగా వండినవమ్మ చిన్నాడు బిడ్డ మహాపక్షము జనని అవును తల్లి నా మనములు వచ్చి వచ్చింది కోరికున్న తల్లి కోరిక అవును కదమ్మా ఏమని కోరికమ్మా నీ నడుము నెతికి కూడా నా మీద నీకు ఎలాంటి కోపము లేదు కదా ఎటువంటి కోపం లేదమ్మా ఎలాంటి తల్లి మరి ఎవరు తల్లి తల్లి అడిగి వచ్చిన తల్లి అలాగే అడుగమ్మా అలాగే నేను అడుగుతానమ్మా అలాగే తల్లి గోవిందా. అదిగో ఉలిగడ్డ ఉత్తర భాగమును కూడా అవునమ్మా 7 మంది మంత్రులు కూడా చంద్రక్షరానికి కావించారు తల్లి కావించారు కదా ఆ ఇక చంద్రక్షరానికి కావిలు వెళ్ళాలని వెళ్ళాలని అటు గెలుము 16 గెలుములు తిరగాలని అవును తల్లి కుడివైపు అత్తమంది భూములు తోలాలని ఊమలు తోలాలని ఎడమ చేతి అత్తమంది విగిరి తోలాలని వేగర తోలాలని కీకలేసి కవులు తోలి ఆనందపడాలని అవును తల్లి నా మనప్పుడు చిన్ని కోరికమ్మా ఏమిటమ్మా అవునమ్మా కావలి వెళ్ళాలని ఈనపగిన ప్రాణాలు తిరిగి ఆనందపడాలని కేకలేసి కోపడతాడు చెప్పి నీ మనసులో కోరుకోబట్టినదా అవునమ్మా అమ్మా చిన్నాడు బిడ్డ ఏమిటమ్మా నీవు చూడగా ఏకీతుల బాలకు నీవు చూడగా చిన్నారి బాలకువి ఇవి విచారణ కూడా అవును కదా మన జొనచేరి కావలి వెళ్ళండి అవును మరి కూలి వాళ్ళు ఉన్నారు కదా ఉన్నారు కదా లేక చేతగా ఉన్నారు కదా సీతగాళ్ళు కూడా ఉన్నారు తల్లి ఇటువంటి విషయాలు నీకు ఎవరు చెప్పున్నారు ఎవరు నేర్పున్నారు బిడ్డ అమ్మా మీ కనలేచిన దొరచని కావిని వెళ్ళాలంటే అవును తల్లి మన ఇంటి వద్దన కూలి వాళ్ళు ఉన్నారు ఉన్నారు కదా లేక సీతగాళ్ళు కూడా ఉన్నది అవునమ్మా ఇలాంటి విషయాలు కూడా ఈ ఇళ్ళలో నీకు ఎవరు చెప్పారు లేక ఎవరు నేర్పించారంటున్నావా తల్లి అవునమ్మా అలాగే తెలుపుతున్నానమ్మా అలాగే తల్లి. ఆహా ఆహా ఆ
నీకు కావాలి వెళ్ళాలి నాకెవరు చెప్పలేదమ్మా మరి నాకెవరు నేర్పించలేని అన్నగారి మీద చూడితే నీకు కావాలి వెళ్ళాలని నా మటుడు కోరిక కలిగిందమ్మా మరి బిడ్డగారు అడిగినప్పుడు అవును మరి బిడ్డ కోరిక తీర్థం తల్లిగా నా మంచిది కదా అవును కదా అలాగేనా అన్నగారి మీద చూడితే నీకు కావాలి వెళ్ళన్నావు కదా అలాగే పంపిస్తాను మరి వెళ్ళేస్తానమ్మా వెళ్తామా అలాగేనమ్మా అమ్మ మాయమ్మ బంగారు చిన్నమ్మ అమ్మ మాయమ్మ బంగారు చిన్నమ్మ అన్నగారి మీద కావాలి వెళ్ళాలన్నావు కదా అవును కదమ్మా ఏంటి పట్టదా అవునమ్మా బంగారు పప్పుడు చేస్తున్నాను కదా మరి అన్నగారి మీద దొరికితే కావాలి వెళ్ళాలన్నవి అవును మరి మరి ఎనుగు పొలానికి తిరిగి అవును కదా క్యాప్ వేసి కూరతోని అవునమ్మా నీ ఎడమ చేతి అత్తమ్మతో ఎగరతోలి అవును కుడి చేతి అత్తమ్మతో చిలకలతోలి అవును తల్లి 7 గడియల లోపల తిరిగి రావాల్సమ్మా అలాగే వెళ్ళొస్తానమ్మా మరి తొలచేని కావాలి వెళ్తున్నావే అవును కదా అలాగే వెళ్ళొస్తావా ఇంతమంది ఉన్నారు కదా ఇందులో నీకు ఎవరు కావాలి తీసుకొని వెళ్ళి అయినా ఏమిటి మరి ఇంకెవరు కావాలా ఈ చిలకత్త అమ్మా చిన్నమ్మని చిన్నమ్మ త్వర కావాలి వెళ్తుంది కదా చిన్నమ్మ గారి తోడు వెళ్ళి అమ్మా చెల్లి తిరిగి రావాలా అలాగే వెళ్ళేస్తానమ్మా